హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసే ఆలయం 1000 సంవత్సరాల క్రితమే క్రేన్ మెషిన్ సహాయం లేకుండా 216 అడుగుల ఎత్తులో నిర్మించిన గొప్ప అద్భుతం. ఇది పూర్తిగా గ్రానైట్ రాళ్లతో నిర్మించబడి ఉంటుంది. గోపురం మీద ఉన్న పెద్ద రాయితో చేసిన కలశం బరువు సుమారు 80 టన్నులు ఉంటుంది. అంత బరువున్న కలశాన్ని పైకి ఎలా తీసుకువెళ్లారో ఇప్పటికీ ఆశ్చర్యంగానే భావిస్తారు. అంతేకాకుండా ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం భారతదేశంలోనే అతిపెద్ద నంది విగ్రహాలలో ఒకటి. అసలు ఈ గుడిని ఏ విధంగా కట్టారు, ఈ గుడి యొక్క రహస్యాలు, విశేషాలు అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ బృహదీశ్వర ఆలయాన్ని చోళ వంశానికి చెందిన మహా సామ్రాట్ రాజరాజ చోళుడు క్రీస్తు శకం 1003వ సంవత్సరం నుండి 1010 సంవత్సరం మధ్య కాలంలో నిర్మించాడు. ఈ ఆలయం తమిళనాడులోని తంజావూరులో ఉంది. అసలు ఈ రాజరాజ చోళుడు ఎవరో తెలుసుకుందాం. రాజరాజ చోళుడు అంటే కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ఒక గొప్ప యోధుడు, సముద్రాల వరకు విస్తరించిన సామ్రాజ్యాధిపతి, అలాగే శివభక్తుడు కూడా. ఈ రాజరాజ చోళుడికి ఆలయం కట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది? రాజరాజ చోళుడు శివుడిపై అపారమైన భక్తి కలవాడు. ఆయనకు ఒక కోరిక, నా రాజ్యం ఎంత గొప్పదో నా భక్తి కూడా అంతే గొప్పగా కనిపించాలి. అందుకే అప్పటి వరకు ఉన్న అన్ని ఆలయాల కంటే ఎత్తుగా, బలంగా, శాశ్వతంగా ఉండే శివాలయం నిర్మించాలి అని అనుకున్నాడు. చోళుడు తన జీవితంలో పొందిన విజయాలన్నిటినీ శివుడికి అంకితం చేయాలి అని అనుకున్నాడు. అందుకే శివుడి మహిమను ప్రపంచానికి చూపించడానికి ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు. అదే బృహదీశ్వర ఆలయం. బృహత్ అంటే పెద్ద, ఈశ్వర అంటే శివుడు, పెద్ద ఈశ్వరుడి ఆలయం అని అర్థం. ఈ ఆలయ నిర్మాణ ప్రారంభం సుమారు క్రీస్తు శకం 1003వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఆలయం పూర్తయిన సంవత్సరం క్రీస్తు శకం 1010వ సంవత్సరం. అంటే కేవలం 7 సంవత్సరాల్లో ఇంత భారీ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణంలో రాజరాజ చోళుడు చాలా విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. అత్యుత్తమ గ్రానైట్ రాళ్ళు, పరిపూర్ణ వాస్తుశాస్త్రం, శిల్పాలు, చిత్రాలు, గోడలపై శాసనాలు, ఆ శాసనాల్లో ఎవరు ఎంత దానం చేశారు, ఆలయానికి ఎంత భూమి ఇచ్చారు, పూజలు ఎలా జరగాలి అన్ని వివరంగా రాయించారు. ఇది ఆయన పరిపాలనా నైపుణ్యానికి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. రాజరాజ చోళుడు ఈ ఆలయం ద్వారా ఒక విషయం ప్రపంచానికి చెప్పాలని అనుకున్నాడు. నా సామ్రాజ్యం ఎంత శక్తివంతమో నా భక్తి అంతే గొప్పది. అందుకే ఆ కాలంలో 216 అడుగుల ఎత్తైన గోపురం నిర్మించాడు. ఇది చోళుల శక్తికి ప్రతీకగా నిలిచింది. ఈ ఒక్క ఆలయం చాలు రాజరాజ చోళుడిని భారత చరిత్రలో అమరుడిగా నిలబెట్టడానికి. అందుకే చరిత్రకారులు అంటారు, రాజరాజ చోళుడు కట్టిన ఆలయం కాదు ఇది, అతని ఆలోచనలకు నిలిచిన స్మారకం అని. బృహదీశ్వర ఆలయంలోని ప్రధాన ఆకర్షణ అయిన విమాన గోపురం ఎత్తు సుమారు 216 అడుగులు. ఇది 1000 ఏళ్ల క్రితం నిర్మించిన ఆలయాల్లో అత్యంత ఎత్తైన గోపురాల్లో ఒకటి. ఈరోజు మనకి క్రేన్లు, మెషిన్లు ఉన్న 216 అడుగుల ఎత్తు కట్టడం సులభం కాదు. కానీ క్రీస్తు శకం 1010వ సంవత్సరంలో ఎలాంటి ఆధునిక టెక్నాలజీ లేకుండా పూర్తిగా గ్రానైట్ రాళ్లతో ఈ గోపురాన్ని నిర్మించారు. అందుకే ఇది ఇప్పటికీ ఇంజనీరింగ్ అద్భుతంగా భావిస్తారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంత ఎత్తైన ఆలయం అయినా దాని గోపురం నీడ నేలపై పడదు. ఈ ఆలయ నిర్మాణంలో ప్రధానంగా ఉపయోగించిన రాయి గ్రానైట్. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే తంజావూరు ప్రాంతంలో అసలు గ్రానైట్ రాళ్ళే లేవు. అయినా సరే ఈ ఆలయానికి కావాల్సిన లక్షల టన్నుల గ్రానైట్ రాళ్ళు 50 నుంచి 60 కిలోమీటర్ల దూరం నుంచి ఎద్దుల బండ్ల సహాయంతో తీసుకువచ్చారు. ఇంకో అద్భుతం ఏంటంటే ఈ ఆలయంలోని గోడలు, స్తంభాలు, మండపాలు, గోపురం అన్నీ ఒకే రకమైన గ్రానైట్ రాయితో అత్యంత ఖచ్చితమైన కొలతలతో చెక్కబడ్డాయి. ఇక్కడ సిమెంట్ లేదు, ఇనుప దండలు లేవు. అయినా 1000 సంవత్సరాలకు గడిచిన ఈ ఆలయం స్టేబుల్గా ఉంది. గోపురం బరువు కింద భాగం మీద సమానంగా పడేలా డిజైన్ చేశారు. బరువు ఒక వైపుకి ఒరిగిపోకుండా అద్భుతమైన సమతుల్యత ఉంది. చోళుల వాస్తుశాస్త్రం చాలా అడ్వాన్స్డ్. భూమి స్వభావాన్ని పరిశీలించి ఆలయం కట్టారు. ఇది చూస్తే ఒక విషయం అర్థమవుతుంది, అప్పటి శిల్పులు కేవలం రాళ్ళు చెక్కేవాళ్ళు కాదు, వాళ్ళు ఒక గొప్ప ఇంజనీర్లు, గొప్ప గణిత శాస్త్రవేత్తలు కూడా. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీకు నిజంగా మైండ్ బ్లాక్ అవుతుంది. బృహదీశ్వర ఆలయ శిఖరం మీద ఒకే ఒక భారీ రాయితో చేసిన కలశం ఉంది. దాని బరువు సుమారు 80 టన్నులు ఉంటుంది. ఇప్పుడు ఒక్క సెకండ్ ఆలోచించండి. 1000 సంవత్సరాల క్రితం క్రేన్ లేదు, లిఫ్ట్ లేదు, ట్రక్ లేదు. అయినా 216 అడుగుల ఎత్తులో ఈ 80 టన్నుల రాయిని ఎలా తీసుకువెళ్లారు అని. దీని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే ఆలయం వెనుక వైపు సుమారు 6 కిలోమీటర్ల పొడవైన మట్టి ర్యాంప్ తయారు చేశారు. అంటే మట్టితో తయారు చేసిన దారి అని అర్థం. ఇది నిటారుగా స్ట్రేట్ వెర్టికల్గా ఉండదు, మెల్లగా పైకి ఎక్కేలా ఒక వాలుగా ఉంటుంది.
బృహదీశ్వర ఆలయ గోపురం 216 అడుగుల ఎత్తు ఉంటుంది. అంత ఎత్తుకు 80 టన్నుల బరువున్న రాయిని క్రేన్ లేకుండా ఎలా తీసుకెళ్లాలి? అందుకే మట్టి ర్యాంపుని ఉపయోగించారు. సింపుల్గా చెప్పాలి అంటే బండిని నిటారుగా పైకి ఎత్తడం కష్టం, కానీ వాలుగా ఉన్న దారిలో తోసుకుంటూ తీసుకెళ్తే ఈజీ అవుతుంది. అసలు ఈ మట్టి ర్యాంప్ ఎలా తయారు చేశారు అంటే, ఆలయం చుట్టూ 5 నుంచి 6 కిలోమీటర్ల పొడవైన మెల్లగా ఎత్తుకు వెళ్లే పెద్ద మట్టి దారి నిర్మించారు. ఆ దారిపై దుంగలు, చెక్క రోలర్లు పెట్టి రాయిని మెల్లగా పైకి లాగారు. వందల మంది కలిసి తాళ్లతో లాగారు. ఇది ఒక్క రోజులో జరిగిన పని కాదు. నెలల తరబడి ప్లానింగ్, శ్రమ, సమన్వయం ఉపయోగించారు. ఇక్కడ ఇంకో అద్భుతం ఏంటంటే, ఆ కలశం పైన పెట్టిన తర్వాత ఎక్కడా జరగకుండా పక్కాగా బ్యాలెన్స్ అయింది. అంటే అప్పటి శిల్పులకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ ప్లస్ గ్రావిటీ నాలెడ్జ్ అద్భుతంగా తెలుసు. అందుకే ఇప్పటికీ ఆ భారీ రాయితో చేసిన కలశం అక్కడే ఉంది. అలాగే బృహదీశ్వర ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకు ముందుగా దర్శనమిచ్చేది ఈ మహానంది విగ్రహం. ఇది సాధారణ నంది కాదు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద నంది విగ్రహాలలో ఒకటి. దీని ఎత్తు సుమారు 12 అడుగులు ఉంటుంది. పొడవు దాదాపు 20 అడుగుల వరకు ఉంటుంది. బరువు 25 టన్నుల కంటే ఎక్కువై ఉంటుంది. ఇక్కడ అసలైన అద్భుతం ఏంటంటే, ఈ నంది విగ్రహం ఒకే ఒక్క గ్రానైట్ రాయితో చెక్కబడింది. మీకు ఎక్కడా జాయింట్స్ కానీ అతికింపులు కానీ కనబడవు. ఇది చూస్తే అప్పటి శిల్పుల నైపుణ్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ నంది విగ్రహం నేరుగా శివలింగం వైపే చూస్తుంది. అంటే నంది ఎప్పుడు తన ప్రభువు శివుడి ధ్యానంలోనే ఉన్నట్టుగా. భక్తుల నమ్మకం ప్రకారం నంది చెవిలో మన కోరిక చెప్పుకుంటే అది శివుడికి చేరుతుందట. అందుకే ఈ నంది కేవలం శిల్పం కాదు, భక్తి విశ్వాసానికి ప్రతీక. ఈ ఆలయంలోకి వెళ్ళిన వాళ్ళు ఒక విషయం గమనిస్తారు. మనం మెల్లగా మాట్లాడిన శబ్దం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ప్రధాన మండపంలో చేతులతో చప్పట్లు కొడితే శబ్దం ఒక ప్రత్యేకమైన ప్రతిధ్వనిగా తిరిగి వస్తుంది. ఇది సాధారణ ఎకో కాదు. ఈ శబ్దం గట్టిగా కాకుండా చెవులకు చాలా మధురంగా ఉంటుంది. ఇంత అద్భుతమైన శబ్ద నియంత్రణ ఎలా సాధ్యమైంది? దానికి కారణం ఆలయ గోడల మందం, స్తంభాల మధ్య దూరం, పైకప్పు వక్రత, రాళ్ళ ఉపరితల ఆకృతి, ఇవన్నీ శబ్దం సమానంగా వచ్చేలా శాస్త్రీయంగా డిజైన్ చేయబడ్డాయి. అప్పటి శిల్పులు సౌండ్ ఇంజనీరింగ్ అనే పదం వాడకపోయినా దాని సూత్రాలు మాత్రం పూర్తిగా తెలుసుకున్నారు. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, వేద మంత్రాలు చదివేటప్పుడు ఆ శబ్దం ఆలయమంతా సమానంగా వినిపించేలా ఈ నిర్మాణం పనిచేస్తుంది. అందుకే బృహదీశ్వర ఆలయం కేవలం కళ్ళకి కనిపించే అద్భుతం కాదు, చెవులకు వినిపించే శాస్త్రీయ అద్భుతం కూడా. ఇదంతా వింటుంటే ఒక సందేహం వస్తుంది. అప్పుడు టెక్నాలజీ ఏమీ లేనప్పుడు ఇలాంటి అద్భుతాలు ఎలా కట్టగలిగారు? నిజమేంటంటే అప్పటి టెక్నాలజీ మనం ఊహించిన దానికంటే చాలా ముందుంది. మొదటగా బృహదీశ్వర ఆలయం పూర్తిగా ముందే ప్లాన్ చేసిన నిర్మాణం. ప్రతి కొలత, ప్రతి రాయి, అది ఉండే స్థానం, ప్రతి ఎత్తు ముందే లెక్కించబడింది. అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ కాదు, పర్ఫెక్ట్ క్యాల్కులేషన్. రెండవ విషయం, ఆలయ నిర్మాణంలో ఎక్కడా సిమెంట్ లేదు, ఎక్కడ ఇనుప కంబీలు లేవు. ఇనుప కంబీలు అంటే ఇనుముతో తయారు చేసిన రాడ్లు అని. అయినా కూడా రాళ్ళు ఒకదానితో ఒకటి బలంగా లాక్ అయ్యేలా ఇంటర్లాకింగ్ టెక్నిక్ వాడారు. మూడవ అద్భుతం, ఆలయ నిర్మాణం భూకంపాలను తట్టుకునేలా విస్తారమైన పునాదులతో సిమెట్రీ ప్లస్ బ్యాలెన్స్తో డిజైన్ చేశారు. అందుకే ఎన్నో శతాబ్దాలుగా భూకంపాలు వచ్చినా ఈ ఆలయానికి ఏమీ కాలేదు. ఇంకో ముఖ్యమైన విషయం, ఆలయ నిర్మాణం కేవలం శిల్పం కాదు, ఇది గణితం ప్లస్ భౌతిక శాస్త్రం, ఖగోళ విజ్ఞానం కలయిక. సూర్యుడి కదలిక, నీడ పడే విధానం, గాలి ప్రవాహం, వెలుతురు ప్రవేశం అన్ని లెక్కల్లో ఉన్నాయి. ఇది వింటే ఒక విషయం అర్థమవుతుంది, అప్పటి భారతీయ శిల్పులు కేవలం కార్మికులు కాదు, వాళ్ళు సైంటిస్ట్, ఇంజనీర్, ఆర్కిటెక్ట్స్ అన్నమాట. అందుకే బృహదీశ్వర ఆలయం ఒక దేవాలయం కాదు, ఇది భారతదేశం యొక్క పురాతన టెక్నాలజీ నిలువెత్తు సాక్ష్యం. బృహదీశ్వర ఆలయం కేవలం భారతదేశానికే కాదు, మొత్తం ప్రపంచానికి గర్వకారణం. ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని గుర్తించి యునెస్కో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. తెలుగులో చెప్పాలంటే ఐక్యరాజ్య సమితి విద్యా, విజ్ఞానం, సంస్కృతి సంస్థ. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ప్రపంచమంతటికి విలువైన ప్రదేశం అని అర్థం. ఇలాంటి ప్రదేశాన్ని పాడవకుండా కాపాడాలి, భవిష్యత్ తరాలకు అందించాలి అనే బాధ్యత ప్రపంచానికి ఉంటుంది. బృహదీశ్వర ఆలయం గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అనే ప్రత్యేక జాబితాలో ఉంటుంది. ఈ జాబితాలో ఉన్న ఆలయాలు ఇప్పటికీ జీవంతో ఉన్నట్లే నిత్య పూజలు జరుగుతున్న ఆలయాలు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రపంచ నలుమూలల నుంచి ఆర్కిటెక్ట్స్, ఇంజనీర్స్, హిస్టోరియన్స్, స్టూడెంట్స్ ఈ ఆలయానికి చూడడానికి వస్తారు.
ఎందుకంటే ఇది ఆలయం మాత్రమే కాదు, ఇది ఒక లైవ్ ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, బృహదీశ్వర ఆలయం కేవలం ఒక రాయితో నిర్మించిన టెంపుల్ అయితే కాదు. ఇది మన భారతీయ జ్ఞానం, మన శిల్పకళ, మన సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యం. 1000 సంవత్సరాలు గడిచిన ఈ ఆలయం నిలబడే ఉంది అంటే మన పూర్వీకుల విజ్ఞానం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి అద్భుతమైన ఆలయాల రహస్యాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.